ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ ఇంతమంది యువత వచ్చారు, సాధారణమైనటువంటి చిన్న చిన్న కార్యకలాపాలు చేసుకునే కార్మికులు వచ్చారు కదా. మీ తాతగారి హయాంలో బస్ కండక్టర్లని, లాయర్లని, అప్పుడే చదువైపోయి ఉద్యోగాల్లోకి వస్తున్న వాళ్ళని, అలాంటి సామాన్యులు గుర్తించి టికెట్లు ఇవ్వడం జరిగింది, రాజకీయంగా ప్రోత్సహించడం జరిగింది. సో మరి థర్డ్ జనరేషన్ లో మరి మీరేం చేస్తారు? తెలుగుదేశం పార్టీ అనేది ఒక యూనివర్సిటీ లాంటిది. తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి అధ్యక్షుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక మీడియా ప్రతినిధిని మంత్రి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ టర్న్ లో కూడా మీరు చూస్తే మీడియా మిత్రులకు అవకాశం కల్పించారు, డాక్టర్లకు అవకాశం కల్పించారు, పారిశ్రామికవేత్తలు కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా సంఘ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. సో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లీడర్లు తయారు చేసే పనిలో ఉంటుంది. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు వచ్చారు. ఒకటి కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ గారు. ఇద్దరిని తయారు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అన్నగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నాయకులు తయారు చేస్తాం అనేది వాళ్ళకి అదొక తృప్తి. ఈ రోజు వైకాపా పార్టీలో కూడా చూస్తే 20% తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు అక్కడ. సో నాయకులు తయారు చేస్తాం మాకు అలవాటు, మాకు అది కొత్త కాదు. ముందు పెద్ద ఎత్తున యువతను కూడా మేము ప్రోత్సహిస్తాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు రేపు రాజకీయవేత్తగా మారొచ్చు అంటారా మీ కనుచూపు మేరలో? 100% కష్టపడాలా, అవసరమైతే తన్నులు తినాలా, యుద్ధం చేయాలా, ప్రజల తరపున నిలబడాలా. ఆటోమేటిక్ గా ప్రజలు యువతని ఆశీర్వదిస్తారు, అవకాశాలు కల్పిస్తారు. సార్ మరో ప్రశ్న, రైట్ సైడ్ ఎవరైనా ఉన్నారా? అన్నా ఒక్క నిమిషం అన్నా, నువ్వు ఎక్కడున్నావు స్వామి? నమస్కారం అన్నా. దయచేసి అందరు కూర్చోండి, మైక్ ఇచ్చిన వాళ్ళు నుంచి ఉంటే నాకు కంపర్. తమ్ముడు బ్లాక్ షర్ట్ నీకు ఇస్తా. అన్నా ఈ వేడిలో బ్లాక్ షర్ట్ ఎత్తేసుకుంటున్నావు స్వామి. ఎక్కడున్నా అన్నా? తమ్ముడు నువ్వు కూడా బ్లాక్ షర్ట్ ఏనా? నువ్వు బ్లాక్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ నమస్కారం క్యాప్ అన్నా. కూడా